2025లో ఎవరైతే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ వీడియో కంపల్సరీ ఒక 4 మినిట్స్ ఏమో ఉంటుంది. కంపల్సరీ ఫుల్గా చూడండి. ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ కాలేజ్లో మనం జాయిన్ అయితే జాబ్స్ వస్తాయా రావా, ఈ కాలేజ్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఈ కాలేజ్ గురించి మీకు రివ్యూ అయితే ఇస్తాను. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ ఎంసెట్ కోడ్ అయితే SNIS అనమాట. ఈ కాలేజ్ కోడ్ ఇది గుర్తుపెట్టుకోండి, మీ కౌన్సిలింగ్ టైంలో ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఈ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇది స్పెషలైజేషన్ అనమాట. సో సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇది కూడా స్పెషలైజేషన్, సిఎస్సి డేటా సైన్స్ ఇది కూడా స్పెషలైజేషన్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే అది వేరే డిపార్ట్మెంట్ ఏం కాదు. సో అది కూడా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అదొకటి అనమాట. సో కాబట్టి మీకు ఒకవేళ ఐటీ వస్తే హ్యాపీగా ఐటీలోకి కూడా వెళ్ళండి, అది కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిందే. తర్వాత ఇవైతే ఉన్నాయి ప్రజెంట్. సో ఇక్కడ మనకి స్పెషలైజేషన్స్ అని సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఉన్నాయి. సో చాలా మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వస్తేనే మనకి లైఫ్ బాగుంటుంది అనుకుంటా ఉంటారు. బట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ పిల్లలు అనమాట. సో పిల్లలు అంటే మీకు అన్నదమ్ముడు లెక్క. సో మీకు ఒక 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 బ్రాంచ్ ఉందనుకోండి, అందరూ స్టూడెంట్స్ని అదే దాంట్లో వేయలేరు కదా. సో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలంటే అవ్వదు, ఎందుకంటే అక్కడ సీట్స్ ఉండవు కాబట్టి. సో వాటికంటూ కొన్ని పేర్లు పెట్టారు, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఐఓటీ అని, ఇలా చాలా పెట్టేశారనమాట. సో అలా స్పెషలైజేషన్ల కింద మార్చేశారు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, నేను కంప్యూటర్ సైన్స్లో చదవాలనుకుంటే మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మీకు సాఫ్ట్వేర్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కంపెనీస్ కూడా ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎంత వాల్యూ ఇస్తుందో వీటికి కూడా అంతే వాల్యూ ఇస్తుంది, అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా అంతే, ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇది కూడా మీ అందరికీ తెలిసింది, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇది కూడా మీకు తెలిసిందే. సో ఇది కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు అని ప్లానింగ్ అనమాట మన వాళ్ళకి, ఏమైనా మన తెలుగు వాళ్ళు తెలివైన వాళ్ళు కదా. తర్వాత వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఓవర్వ్యూ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి ప్లేస్మెంట్కి సంబంధించి వీళ్ళైతే ఇచ్చినారనమాట. సో టోటల్గా 300+ రిక్రూటర్స్ ఉన్నారంట. సో ఈ కాలేజ్కి 300+ కంపెనీస్ అయితే రిక్రూటర్స్ ఉన్నారు. రిక్రూటర్స్ అంటే కంపెనీస్, ఆ కాలేజ్కి వచ్చి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేసి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొని పోతుంది, గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ సిటీసీ చూసుకుంటే 40 LPA ఉంది, సో గుర్తుపెట్టుకోండి. తర్వాత యావరేజ్గా చూసుకుంటే 6.8 LPA. సో హైయెస్ట్ స్టైపెండ్ ఆన్ ఇంటర్న్షిప్ చూసుకుంటే 80,000. అలాగే మనకి యావరేజ్ స్టైపెండ్ ఆన్ ఇంటర్న్షిప్లో చూసుకుంటే 16,800 అనమాట. సో ఒక్కసారి మనం ఇక్కడ ప్లేస్మెంట్స్ డేటా చూసుకుంటే విప్రో ఉంది. విప్రో మనకి 2017 నుంచి వీళ్ళైతే డేటా ఇచ్చిన్నారు. ఇక్కడ విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర. సో ఇక్కడ మీరు కలర్స్ చూసుకొని ఏది హైలో స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతున్నారో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ మీకు పెద్ద పెద్ద కంపెనీస్ అయితే రిక్రూటర్స్గా ఉన్నారు కాబట్టి ఈ కాలేజ్ కూడా మంచి కాలేజే. కాకపోతే మీరు స్కిల్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత బాగా స్కిల్స్ నేర్చుకుంటే, అంటే స్కిల్స్ మీద ఫోకస్ చేసి అది వచ్చేస్తుందా అంటే రాదు, మీరు ప్రయత్నం చేయాలి, రోజు 1 hour 2 hours ట్రై చేయాలి. సో కోడింగ్ అంటే మంచిగా నేర్చుకోవాలి, కోడింగే లైఫ్ ఇప్పుడు. సో మనకి బేసిక్ కోడింగ్లు కూడా పనికి రావట్లేదు ఇప్పుడు, ఎందుకంటే సో మనకి రీసెంట్గానే చాలా AI టెక్నాలజీస్ వచ్చేసినాయి. బేసిక్ ప్రోగ్రామ్లు అంతా అవే చేసేస్తూ ఉంది. సో బేసిక్ ఒక స్టాటిక్ వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా కదా అది చేసేస్తూ ఉంది. సో కాబట్టి మీరు ఎంత హుషారుగా ఉండాలంటే చాలా ఏఐకి మించి తోపు లెవెల్లో ఉండాలి మీరు. కాబట్టి మంచిగా కోడింగ్ అయితే బాగా నేర్చుకోండి. ఏఐ టెక్నాలజీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి నౌవేడేస్, ఎందుకంటే కోడింగ్ అనేది ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మనకి ఏఐ టెక్నాలజీ వచ్చి కోడింగ్ అంతా ఈజీ చేసేస్తుంది కాబట్టి. సో మీరైతే ఏఐ టెక్నాలజీస్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి, మీకు ప్లేస్మెంట్ అయితే వస్తుంది. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కాలేజ్ అయితే బాగానే ఉంది, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మేనేజ్మెంట్ కోటాలో అయితే వద్దు. మీకు ఎంసెట్ రాశారు కదా, దాని మీద వస్తే వెళ్ళండి అంతే. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.